ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రిగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ తరఫున స్వాగతం చెప్తున్నాం. అయ్యా, మీరు రావడం మాకు చాలా సంతోషకరమైన విషయం. మీరు స్వయంగా ఓబీసీ వర్గానికి చెందినవారు. మీ హయాంలో బీసీల సమస్యలు పరిష్కరింపబడతాయి. మైక్ పెట్టాలి, మైక్ పెట్టాలి. ముఖ్యంగా ఈ పర్యటన సందర్భంగా మీ దృష్టికి బీసీల హక్కులకు సంబంధించినటువంటి 10 ప్రధానమైన డిమాండ్లను మీ దృష్టికి తీసుకురావాలని చూస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటిది చట్టసభల్లో బీసీలకు కూడా రిజర్వేషన్లు. మీరు మొన్న ఆగా మేఘాల మీద మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని 131 రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టారు. సంతోషం. కానీ అందులో మా ఓబీసీలకు స్థానం లేదు, మా ఓబీసీ మహిళలకు స్థానం లేదు. మేము కోరేది ఏంటంటే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ఆర్టికల్ 330 ద్వారా ఎట్లయితే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తుందో బీసీలకు కూడా చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. మేము కోరేది ఏం గొంతమ్మ కోరికలు కాదు. ఈరోజు కూడా చట్టసభల్లో మా ప్రాతినిధ్యం 20-25%కు మించలేదు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో చూస్తే 119 మంది శాసనసభ్యుల్లో కేవలం 20 మంది సభ్యులు మాత్రమే బీసీలు ఉన్నారు. అట్లానే పార్లమెంట్లో కూడా మా శాతం 543లో లోక్సభలో 25%కి మించలేదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే మాకు చట్టసభల్లో రిజర్వేషన్లు మాకు రావాలి. అట్లనే ఆ చట్టసభల రిజర్వేషన్లతో పాటు మా మహిళలకు కూడా మహిళా రిజర్వేషన్లో 1/3 రిజర్వేషన్ మీరు కల్పించాలని చెప్పేసి మేము మొట్టమొదటి డిమాండ్గా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. రెండవది 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో. ముఖ్యంగా మీకు కోరేది ఏంటంటే మేము 9వ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ అదేవిధంగా గవర్నర్ ఆమోదం పొంది మీకు పంపిస్తే 1 ఇయర్ నుంచి మీరు దగ్గర పెట్టుకుని దానిపైన ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు అనుకున్న తక్షణమే అనేకమైన చట్టాలు తీసుకొచ్చారు ఈ దేశంలో గత 10 సంవత్సరాల్లో. కానీ బీసీలకు సంబంధించిన చట్టం తీసుకురావడానికి మీకు మనసు రాదు. మీరు అడగకుండానే ఈడబ్ల్యూఎస్ ఇచ్చేస్తారు అగ్రవర్ణాలకు. 4% లేని జనాభాకు 10% రిజర్వేషన్ ఇస్తారు. కానీ 60% జనాభా ఉన్న బీసీలకు 42% ఇవ్వడానికి మీకు మనసు రాదు. మేము అందుకే కోరుతున్నాం, మాకు 42% రిజర్వేషన్ మీరు ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అట్లాగే కులగణన జరపాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుతున్నాం. మీరే అధికారంలో లేనప్పుడు 2010లో పార్లమెంట్లో తీర్మానం చేయించారు 2011 సెన్సస్లో కులగణన జరపాలని. 2017 ఆగస్టు 31 రోజు అప్పటి ప్రధాని రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చాడు 2021లో కులగణన చేస్తామని. మళ్ళీ మీకు ఏం దోచిందో, మీకు ఎలాంటి ఆలోచన వచ్చిందో తెలియదు. కానీ 2022లో సుప్రీంకోర్టులో మేము కులగణనకు వ్యతిరేకం, కులగణన జరపమని చెప్పి అఫిడవిట్ వేస్తాం. మళ్ళీ మొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము కులగణనకు రెడీ అని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు హౌస్ హోల్డింగ్ ఆపరేషన్స్ జరుగుతుంటే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్లో కాలం నెంబర్ 12లో ఎస్సీ ఎస్టీ కాలం పెడతారు, కానీ ఓబీసీ కాలం పెట్టారు. మరి మీకు నిజంగా జరపాలని చిత్తశుద్ధి ఉందా లేదా? లేదంటే లేదని చెప్పండి. ఎందుకు బీసీల బతుకులతో జీవితాలతో మీరు ఆడుకుంటూ ఉంటారు? మీరు వచ్చే సంవత్సరమైన కులగణనలో జనగణనలో కులగణన జరపండి, బీసీలకు న్యాయం చేయండి అని మేము కోరుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది అంటే బీసీ బిల్లుకి అంతా కూడా బీజేపీ వ్యతిరేకం అని చెప్పేసి. సో కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా డిమాండ్ చేసినట్టుగా వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఇప్పుడు మేము అన్ని పార్టీలను తిడుతున్నాం. ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు చెప్పినా కాంగ్రెస్ పార్టీ కులగణనాన్ని ఇక్కడ కుల సర్వే జరిపి బీసీల జనసంఖ్య తగ్గించింది. వాళ్ళు తేల్చింది ఏంది? కులగణనలో పాల్గొన్నటువంటి వర్గాల జనాభా పెరిగింది, పాల్గొన్నటువంటి వాళ్ళ జనాభా తగ్గింది. ఇది వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం. పోనీ అంత చేసి కులగణన చేసిన తర్వాత ఆ రిపోర్ట్ని ఏమైనా వాడుకుంటున్నారంటే ఏమీ లేదు. మొన్న ఖమ్మంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంటే ఒక ఆమె వచ్చి మా కొడుకు ఇంగ్లాండ్లో ఉంటాడు, నా కూతురు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తుంది అంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళు పేదరికానికి ప్రభుత్వ పథకాలకు ఏమన్నా లింక్ ఉందా అనేది అర్థం కాని ప్రశ్న. సో అందుకనే కులగణన జరిపినా దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వము 56.33% అని బీసీల జనాభా తెలిసి ₹1 కూడా వీళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళ కార్పొరేషన్లో. ఎందుకు మరి కార్పొరేషన్లు పెట్టినలో, నిన్న కార్పొరేషన్ చైర్మన్లను పెట్టిన వాళ్ళని ఎందుకు పెట్టినలో కూడా అర్థమవుతుంది. వాళ్ళకి ఫైనాన్షియల్ పవర్సే లేకపోతే వాళ్ళు ఉండేందుకు లేకెందుకు. సో అందుకనే మేము
కోరేది ఏంటంటే ఈ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా అన్ని గవర్నమెంట్లు బీసీలను వంచినాయి, మోసం చేసినాయి. కాబట్టి వాటి గురించి కూడా మేము ఈరోజు మాట్లాడుతున్నాం. అట్లాగే కేంద్రంలో బడ్జెట్లో ఈ సంవత్సరం 54,34,000 కోట్ల బడ్జెట్ కేంద్రంలో యాక్చువల్లీ 26-27. అందులో బీసీలకు పెట్టింది 2,280 కోట్లు. అరే 56 లక్షల కోట్ల బడ్జెట్లో దేశంలో ఉన్న 60% జనాభాకు మీరు ఇచ్చేది ఏంటంటే 2,280. ఏం బిచ్చం వేస్తున్నారా? ఇంకేమైనా చేస్తున్నారా? దాంట్లో ఇంకా 15% మళ్ళీ మీరు అగ్రవర్ణాలకు ఇస్తున్నారు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని. ఇక మాకేం ముందే 2,000 కోట్లు కూడా లేదు. ఈ దేశంలో 80 కోట్ల జనాభా, నువ్వు బీసీ ప్రధానమంత్రి ఎందుకు? ఈ ప్రశ్న మేము అడగకూడదా? అరే ఇవాళ దేశంలో గత 80 ఏళ్ళ నుంచి కుల వృత్తులు నాశనమై బీసీలంతా ఏదో కార్మికులుగా లేదా మామూలు లేబర్గా పనిచేసుకునే పరిస్థితికి వస్తే ఇవాళ మీరు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కొరకు, వాళ్ళ సంక్షేమం కొరకు ఇచ్చే బడ్జెట్ అది. మీరు నిజంగా బీసీ ప్రధానేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కూడా పునఃసమీక్షించమని కోరుతున్నాం. బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టాన్ని తీసుకొని రమ్మని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా నా న్యాయస్థానాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. సో ఈ విధంగా 10 డిమాండ్లతో ఈరోజు ప్రధానమంత్రికి మేము ఒక ఓపెన్ లెటర్ ఇస్తున్నాం. ప్రధానమంత్రి రాకను స్వాగతిస్తూ వారికి మేము చెప్పేది ఏంటంటే, మీ పర్యటన సందర్భంగా ఈ అంశాలపై స్పందించండి, బీసీలకు ఏం న్యాయం చేస్తారో చెప్పండి. మీరు చెప్పని పక్షంలో మళ్ళీ మీరు ప్రధానమంత్రిగా మళ్ళీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నిరసన వ్యక్తం చేస్తాం. ఆల్రెడీ కొన్ని బీసీ సంఘాలు నిరసన కార్యక్రమాన్ని ఇచ్చినాయి. మీరు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలని చెప్పి కోరుతున్నాం. మీరు నిజంగా బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీనిపైన మీరు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.